ఇటీవల మనం చాలా భుజం నొప్పి అనేది చూస్తూ ఉన్నాము. యూజువలీ ఒక 50-60 ఏళ్ళ వయసు వాళ్ళు భుజం నొప్పితో రాత్రి నిద్ర లేకుండా చాలా బాధపడతా ఉన్నారు. సో ఈ నొప్పి అంతేకాకుండా దాని మీద స్టిఫ్నెస్ అంటే ఈ భుజం టైట్ అవ్వడం వల్ల ఈ భుజం లేపడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఈ భుజం నొప్పి ఈ వయసులో అనేది చాలా కారణాలు ఉంటాయి. కామనెస్ట్ రీజన్ అంటే ఫ్రోజన్ షోల్డర్. ఇది కామన్గా వింటాం. సో ఫ్రోజన్ షోల్డర్ అనేది డయాబెటీస్ పేషెంట్స్లో లేక థైరాయిడ్ పేషెంట్స్లలో కామన్గా చూస్తూ ఉంటాము. సో ఈ భుజం అనేది టైట్ అయిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 95% ఈ పేషెంట్లు జస్ట్ ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీతో పూర్తిగా నార్మల్ అవ్వచ్చు. బట్ ఏదో కొద్ది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో ఇది ఎంత ఎక్సర్సైజ్ చేసినా అది అంత టైట్నెస్ అనేది తగ్గకుండా నొప్పి అలాగే ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లలో ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ అనే చిన్న సర్జరీ అనేది చేస్తాము. సో ఈ సర్జరీలో చిన్న రంధ్రం కీ హోల్ వేసేసి లోపల భుజంలో కెమెరా పంపించేసి ఎక్కడ టైట్ ఉంది అక్కడ రిలీజ్ చేసేసి నెక్స్ట్ డే నుంచే ఫుల్ మూమెంట్ వచ్చేలాగా చేయొచ్చు. ఇదే కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏమంటే రొటేటర్ కఫ్ టేర్ అని అంటాము భుజంలో. ఈ భుజంలో ఈ కండరాలు తెగినాయంటే కూడా భుజం పైకి లేయదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు త్వరగా మనం దాన్ని డయాగ్నోస్ చేసుకోవాలి. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అని జస్ట్ ఎక్సర్సైజులు చేసుకుంటే అవ్వదు. సపోజ్ కంప్లీట్ రొటేటర్ కఫ్ టేర్ ఉన్నదంటే ఒక ఎంఆర్ఐ స్కానర్ లేకుంటే అల్ట్రాసౌండ్తో దీన్ని డయాగ్నోస్ చేసి మళ్ళీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీతో ఈ రొటేటర్ కఫ్ని మళ్ళీ రిపేర్ చేయొచ్చు. రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ భుజం మొదటిలాగా పనిచేస్తుంది. సపోజ్ ఈ రొటేటర్ కఫ్ అనేది పార్షల్ టేర్ అంటే పూర్తిగా కట్ అవ్వకుండా కొంచెమే తెగిందంటే మళ్ళీ జస్ట్ ఫిజియోథెరపీతోనే ఫుల్ గుణపడవచ్చు.